ఉపవాసానికి అర్థం లేదు. ఏమేం మనము చేయకూడదు 2 రోజుల నుండి మనం ధ్యానించుకుంటున్నామండి. మనసులో కోపం ఉండకూడదు, నేనే గొప్ప అని అనుకోకూడదు, పాత నిబంధన ఆచారాల ప్రకారము పాటిస్తూ ఉన్నట్లయితే కూడా మనం జీవన విధానం అంతా కూడా వ్యర్థమైపోతుందండి. ఎందుకు అంటే పాత నిబంధనని కొట్టివేసి నూతన నిబంధనని మనకు అనుగ్రహించిన యేసయ్య పాత నిబంధనని సంపూర్తి చేశారు. ఆయన దాన్ని తన జీవితంలో నెరవేర్చి మన కొరకు నూతన నిబంధనని దయచేశాడండి. చెడిపోయిన మనసు కలిగి మనం ఉండకూడదు. సత్యహీనులై దేవుని భక్తి లేకుండా ఉండకూడదు. అవివేకం కలిగి ఉండకూడదు. ఆస్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనసులో పగ ఉంచుకోకూడదు. కాబట్టి మన మనసులో పగ, ప్రతీకారము, ఈర్ష్య, ద్వేషము, కోపము లాంటివి ఉంచుకోకూడదండి. ఎందుకంటే మన హృదయము ఎల్లప్పుడూ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన స్థావరం. మూర్ఖత మనలో ఉండకూడదు. సామెతలు 18:6 చూద్దామండి. సామెతలు 18:6. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను. బుద్ధిహీనులుగా ఉంటే కలహముకి ఎప్పుడు సిద్ధంగా ఉండి రెచ్చగొడతారండి. మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడేవారు ఉంటే మనము వారికి అనుకూలంగా మనం కూడా ఆ సమయంలో ఎలా అంటే అలా రియాక్ట్ అవ్వకూడదండి. ఎంత రెచ్చగొట్టినా మనమైతే కోపము లేకుండా దాని నుండి దూరంగా ఉండడం మంచిది. సామెతలు 26:20-21. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదెక్కు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహ ప్రియులు. కాబట్టి అగ్ని ఉండి కట్టెలు ఉంటే మంట ఖచ్చితంగా మండుతుందండి. అదే రకంగా కలహప్రియులు, గొడవలు తీసుకొచ్చేవాళ్ళు చాలామంది ఇళ్ళలో ఒక్కరైనా ఇటువంటి వాళ్ళు ఉంటారండి. ఆ కుటుంబాన్ని నాశనం చేయాలన్నట్టు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఆ కుటుంబాన్ని బయటకి వీధిలోకి అందరి ఎదుటికి తీసుకురావడం అండి. మన ఇంట్లో విషయాలు ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు అందరి ఇళ్ళలో జరుగుతాయి. ప్రతి కుటుంబంలో ఏదైనా ఒక పొరపాటు ఉంటుందండి. కానీ అది మనమే వాక్యము ద్వారా సరి చేసుకుంటూ పెద్దలతో, మన కుటుంబీకులతో అనుదినం మనము మాట్లాడుకుంటూ ఇలా చేస్తున్నప్పుడు సరి అయిపోతుంది ఏదో ఒక దినము. కానీ దాన్ని బయటకు తీసుకురావడం ద్వారా బయట ఉన్న లోకస్తులందరూ దాన్ని మర్చిపోరండి. అదే దృష్టితో చూస్తారు. కానీ ఇక్కడేమో అన్నీ మనం ఇంట్లో మర్చిపోయి ఉంటాము. వాళ్ళు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి మరింత ఘోరమైన స్థితిని ఆ కుటుంబానికి తీసుకొస్తారు. కాబట్టి బయట వాళ్ళకందరికీ మన ఇంట్లో విషయాలు చెప్పడానికి మంచిది కాదండి. వారికి అర్థం చేసుకునే విధానం కూడా రాకపోవచ్చు కొన్నిసార్లు.
మనం ఒకటి చెప్పితే వారు ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎంత వీలైతే అంత మన కుటుంబీకులతోనే మనం పరిష్కారం చేసుకోవడము మంచిదండి. సామెతలు 28:25 చూద్దామండి. 28:25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఆశ ఎంతున్నా సరిపోదు, ఎవ్వరికి ఏమీ చేయాలనిపించదు. వీళ్ళు పేరాస కలిగిన వారు. అలాంటి వారు వర్ధిల్లరు. ఈరోజు వాళ్ళ దగ్గర ధనం ఉండొచ్చు, లేదా ఆస్తి ఉండొచ్చు, లేదా పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, లేదా ఉద్యోగం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ అతిశయపడుతూ ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నట్లయితే వారంతా కూడా నశించిపోయేవారేనండి. అదంతా వ్యర్థమే. కేవలము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనలో ముందుకెళ్తున్నట్లయితే, ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన సన్నిధి ఉంటే వర్ధిల్లే వారి ఉంటామండి. అలాంటి వర్ధిల్లత మనకు, మన కుటుంబాలకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యములు 24:5. సామెతలు 28:25 అక్క. అపోస్తల కార్యము 24:5. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. పీడ వంటి వాడు, ఈ మనుష్యుడు పీడ వంటి వాడు అని చెప్తున్నారండి. అంటే మత భేదములు తీసుకొచ్చే వారిని పీడలాగా అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మత భేదము తీసుకొచ్చే నాయకుడుగా ఆయన ఉన్నాడంట. మధ్యలో ఇటు ఉన్నట్టు అటు ఉన్నట్టు రెండుగా, అంటే నులివెచ్చని స్థితి మన దేవుడు ఉమ్మి వేసే స్థితి అండి. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది, నువ్వు ఉంటే వేడిగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. అవి రెండు కాకుండా నులివెచ్చగా ఉండవద్దు అని అండి. ఎందుకు అంటే దేవుని చేత వారు ఉమ్మివేయబడుతున్నారు. ఇక మీదట దేవుడు వాళ్ళకి ఏమీ చేయడండి. ఎందుకు అంటే అటు దేవుడు లేడు అని చెప్పేటి వాళ్ళగా ఉంటే వారందరికీ ఒక శిక్ష ఉందండి. లేదంటే దేవుడు ఉన్నాడు అని రోషంగా దేవుని కొరకు బ్రతికే విధంగా ఉంటే ఆశీర్వాదం ఉంది. ఇవన్నీ కాకుండా అటు దేవుడిలో ఉంటూ మళ్ళీ లోకంలో ఉంటూ దేవుడిని లోకాన్ని దేవుడిని ఇలా మార్చి మనము చేస్తూ అదే రిపీటెడ్గా అండి. అంటే తెలియనప్పుడు మనం లోకంలో ఉండడం వేరు, తెలుసుకున్న తర్వాత మళ్ళీ పడిపోతూ ఉండడం వేరు. కాబట్టి అలాగే ఉన్నప్పుడు వారంతా కూడా విడిచిపెట్టబడతారు. అలాంటి స్థితి మనకు వద్దు అని వాక్యము సెలవిస్తుందండి. రోమపత్రిక 1:28-29. అపోస్తల కార్యము 24:5. రోమపత్రిక 1:28-29. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి చోటియకుండా, మనసులో చోటియకుండా ఉన్న వారంతా కూడా వీటన్నిటికీ భ్రష్ట మనసుకి అప్పగించబడతారు.
భ్రష్ట మనసుకి అప్పగించబడి దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభత్వము, ఈర్ష్య వారందరిలో హృదయంలో వారికి నివాసం ఉంటుందండి. వారు ఆ విధంగా మార్చబడతారు. కాబట్టి మనము దేవునికి చోటు లేని ప్రతిసారి దుర్నీతికి, దుష్టత్వానికి, దుష్టుడికి చోటు ఇచ్చినట్టండి. 1 కొరింథీ పత్రిక 3:2-3 వచనాలు. 1 కొరింథీ పత్రిక 3:2-3 వచనాలు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనూ మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? శరీర సంబంధులుగా అంటే ఇంకా బలము చాలకపోతే పాలు తాగేవారిగా, అంటే వాక్యం మొత్తం అర్థం చేసుకోలేకుండా ఇంకా కొంచెమే అయ్యో అమ్మో ఇంతైతే నేను ఉండలేను, ఇంతైతే నాకు అర్థం కాదు అనుకొని ప్రతిదినం కూడా వాక్యము ధ్యానించడం మర్చిపోయి కొంచెమే చేస్తున్నట్లయితే ఇంకా కూడా పాలు తాగేవారిగానే ఉంటారు. వారిలో కూడా దుష్టత్వం, వారిలో కూడా కలహము, అసూయ, శరీర సంబంధమైన మనుషుల వలె వారు ఉంటారంటండి. కాబట్టి మనము ఆత్మానుసారులమే, మనము పరలోక సంబంధుల మనసులు కలిగి ఉండాల్సిన వారమే. కనుక దేవునితో ఎంత ఎక్కువగా మనము దేవునితో నడుస్తామో అంత ఎక్కువగా మనం దేవునికి దగ్గరగా ఉండగలము. మనలో కలహము, అసూయ వెళ్ళిపోతుంది. ఇంకా మనము వాక్యానికి కూడా స్థానం ఇవ్వకపోతే మనము కలహము మన హృదయాల్లో ఉంటుందండి. తీతుకు పత్రిక 3:9 రాసేసుకోండి. తీతుకు పత్రిక 3:9. ఇతరుల్ని ఎగతాళి చేస్తూ చాలామంది నవ్వుకుంటారు. ఎదుటివారి పైన వాళ్ళకి హేళన స్వభావం ఉంటుంది చూడండి. అలాంటివి కూడా మన దేవునికి ఇష్టం లేదండి. యోబు గ్రంథం 17:2 చూస్తే ఎంతగానో యోబు గారు వేదనలో ఉన్నారు, ఎంతగానో శ్రమల్లో ఉన్నారు. కానీ స్నేహితులుగా ఎగతాళి చేస్తూ ఎంతగానో బాధ పెట్టారు. అలాంటి వారిగా మనం ఉండకుండా ఈ కలహము మానివేసి ఉపవాస దినాల్లో మనల్ని మనం సంపూర్ణంగా మార్చుకోవటానికి ప్రయత్నిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రమయ్యా. ఉపవాసం ద్వారా మాలో కలహము మానివేయడానికి ఏదో నా తండ్రి ఏమేమి వస్తుందో మేమేం చేయాలో మాకు మాట్లాడినైనా మా హృదయాలనైనా తేటపరిచినందుకు, శుభ్రపరిచినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా హృదయంలో కూడా నా తండ్రి ఎక్కడైనా సరే భ్రష్టత్వం కానీ, అసూయ, ఈర్ష్య, ద్వేషము, కలహము, మత్సరము ఏమి ఉన్నా సరేనైనా దూరపరచండి. మా హృదయము నాయన మీకు స్థావరంగా, మీ కొరకు నా తండ్రి మీ నివాస యోగ్యమైన స్థలముగా మార్చుకున్నట్టుకు నా తండ్రి ప్రతి బిడకు కూడానైనా మీరే సహాయం దయచేయమని సమస్తము నా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ, మీ అధికారానికి అప్పగించుకుంటూ మీకు మహిమకరముగా మార్చుకున్నామని యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడక వందనాలక. సండే లేదురా, సండే ఇంకా లేదు అనుకుంటున్నా. చర్చికి వెళ్తున్నాను కదా సండే.